జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం. ఆ కాలంలో నిన్ను హింసపెట్టు వారినందరినీ నేను శిక్షింతును, కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును, ఎదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశములలో వారు అవమానమునొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. లాస్ట్ మాట మరలా చదువుదాం. ఏ ఏ దేశములలో వారు అవమానమునొందిరో అక్కడనెల్లా నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసేదను. దేవుడి వాక్యంతో మనతో మాట్లాడును గాక. ఆమెన్. చదవబడినటువంటి లేఖన భాగంలో కొన్ని విషయాలు మనం చూద్దాము. నేను శిక్షింతును, నేను రక్షింతును, నేను ఎక్కడైతే అవమానం నొందారో అక్కడ వారికి ఖ్యాతిని కలగజేస్తాను, మంచి పేరుని కలగజేస్తాను. ఇందులో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనకి శిక్షిస్తాను అని ఉంది, తర్వాత రక్షిస్తాను అని ఉంది, సమకూరుస్తాను అని ఉంది, తర్వాత మంచి పేరును మంచి ఖ్యాతిని నేను కలగజేస్తాను అని ఉంది. ఎక్కడ కలగజేస్తారంట? ఏ ఏ దేశములలో వారు అవమానమునొందిరో అక్కడే వాళ్ళకి నేనేం చేస్తానంట? ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తాను. అవమానం ఎక్కడైతే పొందారో అదే స్థలములో దేవుడు ఏం చేస్తారంట? ఖ్యాతిని మంచి పేరును కలగజేస్తారంట. సాధారణంగా మన జీవితంలో అన్నం తినని రోజు ఉంటుందేమో కానీ అవమానాలు పడని రోజు ఉంటుందా? ఉండదు. ఒక పూట అన్నం తినకపోయినా రోజు గడిచిపోద్ది, కానీ కొంతమంది జీవితాల్లో అవమానం పడకుండా మాత్రం రోజు గడవదు. ఏదో ఒక రూపంలో అవమానాలు కానీ, తిట్లు కానీ, నిందలు కానీ, అపకీర్తి కానీ, ఇవన్నీ మన అందరి జీవితాల్లో ఎప్పుడు కూడా జరిగాయి. అందరి జీవితాల్లో ఏదో ఒక టైంలో ఎవరో ఒకరి ద్వారా ఖచ్చితంగా మనకి అవమానం కలిగిన సందర్భాలు మన జీవితాల్లో లేవా? ఉన్నాయి. ఈ అవమానాన్ని బట్టి, లేదంటే ఈ అవమానాన్ని సహించలేక ఏమేం చేసుకుంటాం మనం? ఎవరైతే మనల్ని అవమానించారో వాళ్ళని తిరిగి మరలా మనం ఒక మాట అనడం కానీ, లేదంటే కొంచెం ఎక్కువైతే వాళ్ళ మీద కక్ష పెట్టుకుని కొన్ని చోట్ల వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. ఎవరైతే అవమానించారో వాళ్ళ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. అంటే చంపడానికి వెనకాడరు, చంపించడానికి వెనకాడినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది కాక చనిపోయేటటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే అవమానాలని తట్టుకోలేక జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకున్నటువంటి వారి మన ఎదురుగుండా కానీ, లేదా మనం బ్రతుకుతున్న సమాజంలో కానీ లేరంటారా? ఖచ్చితంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ కూడా సజీవుల లెక్కలో ఉన్న కొంతమందిని మనం పలకరిస్తే ఎన్ని అవమానాలు పొందినా వాళ్ళు ధైర్యంగా నిలబడడానికి ఒక కారణం ఒకటి ఉంది. ఏంటంటే అది వాక్యం. క్రైస్తవ జీవితంలో అవమానాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, ఎప్పుడు మనకు సంతోషమే ఉంటుంది, ఎప్పుడు మనకి ఆనందమే ఉంటుంది అని అనుకోవడానికి వీలు లేదు. క్రైస్తవ జీవితాన్ని గురించి ఏం చెప్తారంటే, క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం. ప్రతి క్షణము ప్రతి దినము కూడా మనకి ఏంటంటే ఒక పోరాటమే. మనం ఎంత మంచిగా బ్రతుకుతున్నా, ఎదుటి వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నా అదే ప్రేమ మరలా మనం తిరిగి పొందుకుంటాం అనుకోవడానికి లేదు. చాలా చాలా తక్కువ అది. ఒక్కొక్క రకంగా ఎలా ఉంటుందంటే, మనం ఎంత ప్రేమిస్తామో ఆ ప్రేమించినోడే మరలా ఏం చేస్తాడు? మనల్ని నిందిస్తాడు, ద్వేషిస్తాడు. మన వెనకాల కాని మాటలు లేదంటే అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నటువంటి వాళ్ళను కూడా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. అన్ని అవమానాల్లో కూడా ఇంకా మనం బలంగా నిలబడి ఉన్నామంటే దానికి ఏకైక కారణం 119వ కీర్తన. 119వ కీర్తన 50వ వచనం. 119వ కీర్తన 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, నా జీవితంలో నాకు కలిగినటువంటి అవమానాలను బట్టి కానీ, నిందలను బట్టి కానీ, నాకు చేసినటువంటి మోసాలను బట్టి కానీ నేను ఎప్పుడో ఏమవ్వాలి? చనిపోయి ఉండాలి. అవమానాలు తట్టుకోలేక, నిందలు తట్టుకోలేక, నా మీద ఉన్నటువంటి నా క్యారెక్టర్ని తప్పుడుగా ప్రచురించేటటువంటి ఆ మాటలు తట్టుకోలేక నేను ఈ పాటికి ఏమవ్వాలి? చనిపోవాలి. కానీ
నేను చనిపోకుండా నన్ను ఆపింది ఏదైనా ఉంది అంటే అది కేవలం నీ వాక్యం. నీ వాక్యము నేను చనిపోకుండా నన్ను బ్రతికించింది. ఆ వాక్యం బ్రతికించడం మాత్రమే కాదు, నేను ఎప్పుడు బాధపడతానో ఆ బాధల్లో నాకు నెమ్మదిని కలగజేస్తుంది. బైబిల్ అనేది అంత గొప్పది. బైబిల్ ఏం చేస్తుంది అంటే బలహీనుల్ని బలపరుస్తుంది, ధైర్యం చెదిడిన వారిని ధైర్యపరుస్తుంది, చనిపోదాం అనుకున్న వాళ్ళని కూడా బ్రతికిస్తుంది. మన ఎవరిని కదిపి చూసినా, ఏ విశ్వాసిని కదిపి చూసినా కొంతమంది విశ్వాసులు చెప్పేది ఏంటి అంటే నేను ఎప్పుడో చనిపోయి ఉండాలి, కానీ నా దేవుడు నేను చనిపోదాం అనుకున్న క్షణాన ఒక దైవజనుడి ద్వారా కానీ లేదా ఒక వాక్యం ద్వారా కానీ నాతో మాట్లాడి మరలా నేను బ్రతికేటట్టు మాత్రమే కాదు, నేను బ్రతికిన నేను ఉన్నతమైన స్థానంలో నిలబడేటట్టుగా కూడా దేవుడు చేశాడు. వాక్యం అంత గొప్పది, అసలు దానికి సాటైనది కానీ దాని ముందు నిలిచేది కానీ ఏది కూడా ఉండదు. ఒకవేళ ఈరోజు వాక్యం ఏంటంటే మన జీవితంలో ఇప్పటికి మన కుటుంబంలో కానీ మన జీవితంలో కానీ అవమానాలు పడి నిందలు పడి ఒకవేళ రాత్రులు నిద్రలేక చనిపోదామనుకునే పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే ఈరోజు నీతో దేవుడు అంటున్నాడు, నా వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, నీ బాధలలో అది నెమ్మదిని కలగజేస్తుంది. అసలు దేనికి భయపడవలసిన అవసరం లేదు. వాక్యం నిజంగా బలాన్ని ఇస్తుందా? వాక్యం నిజంగా బలాన్ని ఇస్తుందా? నిజంగా శక్తిని ఇస్తుందా అని అంటే ఖచ్చితంగా ఇస్తుంది. దేవుని వాక్యం మనకి బలాన్ని శక్తిని ఖచ్చితంగా ఇస్తుంది. వాక్యంతోనే మన రోజు ప్రారంభమైతే ఖచ్చితంగా ఆ రోజు నిజంగా ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యంతోనే మన రోజు ముగించబడితే ఆ రోజు నైట్ మనకి ప్రశాంతంగా నిద్రపడుతుంది. అంటే మనం లేచినా కూర్చున్నా తిన్నా పడుకున్నా ఎవరిని ఆధారం చేసుకుని బ్రతకాలి? వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతకాలి. నిజంగా దేవుడు చేస్తాడంటే యెషయా గ్రంథము అసలు ఏం చేస్తాడు దేవుడు? ఆ వాక్యం ఏం చేస్తుంది అంటే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. దేవుడు చేస్తున్న వాగ్దానం ఇది. అవమానమునకు ప్రతిగా ఏం చేస్తారంట? ఘనత కాదు ఇక్కడ అంటుంది. ఏ ఘనతది? రెట్టింపు ఘనత. నువ్వు అవమానం పొందింది కొంతే, అదే స్థలంలో దేవుడు నీకు ఇస్తానన్నటువంటి ఘనత రెండింతలు. నీ అవమానానికి రెండింతల ఘనతని దేవుడు ఇస్తాడు. ఇందాక మనం చదువుకున్నది అదే జెఫన్యా గ్రంథంలో 3వ అధ్యాయము 19వ వచనం. ఏ ఏ దేశములలో అవమానము నొందిరో అక్కడ నేను వారికి ఖ్యాతిని పేరును కీర్తిని కలగజేస్తాను. అవమానానికి ప్రతిగా కీర్తినిస్తాను, మంచి పేరును కూడా నేను అదే స్థలంలో నేను ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తానన్నాడు దేవుడు? కీర్తనల గ్రంథము 113వ కీర్తన 7వ వచనం. ప్రధానులతో తన ప్రజల ప్రధానులతోనూ వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను కుమార్ల సంతోషము గల తల్లిగాను చేయును. యెహోవాని స్తుతించుడి. అవమానాన్ని కొట్టివేయడం మాత్రమే కాదు, ప్రజల ప్రధానులతో నేను వాళ్ళని కూర్చుండబెడతాను. అలా కూర్చుండబెట్టడానికి నేను ఎన్నుకునే వాళ్ళు ఎవరు అంటే దరిద్రులను నేను ఎన్నుకుంటాను, బీదలను నేను ఎన్నుకుంటాను. ఇది దేవుడు చేస్తున్న వాగ్దానం. అవమానానికి ప్రతిగా రెండింతల ఘనతనిస్తాను, బీదలని నేను కనికరిస్తాను, వాళ్ళందరూ కూడా ప్రజల ప్రధానులతో కూర్చునేటట్లు నేను చేస్తాను. ఏ దేశంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే, ఏ స్థలములో అయితే నువ్వు అవమానించబడ్డావో దేవుడు ఏమంటున్నాడు? అదే స్థలములో నేను వాళ్ళని హెచ్చిస్తాను. ఎలా హెచ్చిస్తాను అంటే తన ప్రజల ప్రధానులతో వాళ్ళు కూర్చుండేలాగున నేను హెచ్చిస్తాను. అంటే అంత ఉన్నతమైన స్థానాన్ని నేను వాళ్ళకి కల్పిస్తాను. 147వ కీర్తన 6వ వచనం. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూల్చును. ఎవరిని లేవనెత్తుతారంట?
దీనులను ఆయన లేవనెత్తుతారంట. దీనత్వం కలిగిన వారిని, దేవుడి పట్ల దీనత్వం కలిగిన వారిని ఆయన ఏం చేస్తారు? లేవనెత్తుతాను అని అంటున్నారు. అదే అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చూద్దామా? గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయుడు వారు, వారి గాయములు కట్టువారు. ఇవన్నీ దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో, ఎక్కడైతే మన గుండెకు గాయమైందో, మన హృదయానికి గాయమైందో, మన కన్నీళ్ళే మనకు అన్నపానములు అవుతున్నాయో, నిద్ర లేనటువంటి రాత్రులు మనం గడుపుతూ ఏడుస్తూ బ్రతుకుతున్నాము, దేవుడు అంటున్నాడు అదే స్థలములో రెట్టింపు ఘనతని నేను మీకు అనుగ్రహిస్తాను. ఎలాంటి ఘనత అంటే అది తన ప్రజల ప్రధానులతో కూర్చుండేటటువంటి ఘనత. అంటే అంత ఉన్నతమైనటువంటి స్థానంలో నేను నిలబెడతాను. ఇది నమ్మొచ్చా, నమ్మకూడదా? ఒకవేళ నమ్మితే, అసలు నమ్మాలంటే ఒక ఆధారం మనకు ఉండాలి. అలా ఆధారం ఉండాలంటే అంతకుముందు ఎవరి జీవితంలో అయినా అది జరిగి ఉండాలి. అలా ఎవరైనా అవమానాలు పొంది, నిందలు పొంది, తర్వాత రెట్టింపు ఘనతకి పాత్రులైన వారు ఎవరైనా మనకు బైబిల్లో కనపడతారా అంటే, ఆది కాండంలో మనకు ఒక ఆయన కనపడతారు. ఆయన పేరు యోసేపు. ఆయన జీవితంలో అవమానాలు వచ్చినాయా, నిందలు వచ్చినాయా, ఆయన అపహాస్యపు పాలయ్యారా అనేది, లేదంటే అల్లరి పాలయ్యారా అనేది మనం చూస్తే ఇవన్నీ ఆయన జీవితంలో జరిగినాయి. యోసేపు గారికి ప్రతిసారి కళలు వచ్చాయి. ఆయనకి ఎందుకు కళలు వచ్చాయి అంటే ఆయన ఆలోచన విధానం అది. నేను ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలి. అది ప్రతి క్రైస్తవుడు గురి కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. ఎప్పుడు కూడా మనం ఉన్నతంగా బ్రతకాలి, ఉన్నతమైనటువంటి స్థానంలో మనం నిల్చుండాలి అనేటటువంటి ఆ గోల్ అనేది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. నేను ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను అంటే అది కరెక్ట్ కాదు. ఈ సంవత్సరం ఎలా ఉన్నామో నెక్స్ట్ సంవత్సరం ఏమవ్వాలి? పెరగాలే తప్ప తగ్గకూడదు. అది ఆర్థికంగానైనా ఆత్మీయంగానైనా మనం ఎప్పుడు కూడా దినదినాభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుడు మాట అంటారు, నేను ఎవరిని కూడా ఉన్న పాటున పైన కూర్చోబెట్టను, క్రమక్రమముగా హెచ్చిస్తాను. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కిన వాడికి ఏం తెలుస్తుందంటే ఆ కష్టం విలువ తెలుస్తుంది. ఒకేసారి వెళ్ళిపోయాడనుకో వాడికి కష్టం విలువ తెలుస్తుందా? తెలీదు. అందుకని దేవుడు ఎప్పుడు కూడా ఈ సంవత్సరం ఒకలా చేస్తాడు, నెక్స్ట్ సంవత్సరం ముందు సంవత్సరం కన్నా కొంచెం ఉన్నతమైన స్థానంలో నిలబడతాడు. అలా ఉన్నతమైన స్థానంలోకి దేవుడు ఏం చేస్తాడంటే తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. ఎందుకు అలా చేస్తాడంటే రేపు పొద్దున్న ఎవరన్నా వచ్చి వాడి పరిస్థితి చెప్తున్నప్పుడు నువ్వు వాడిని ఏం చేయగలవు? ధైర్యపరచగలవు. నువ్వు వాడికి ఆలోచన చెప్పగలవు. దేవుడు ఎప్పుడు కూడా క్రమక్రమముగానే ఇచ్చిస్తాడు తప్ప ఎవరిని కూడా ఒకేసారి తీసుకుని వెళ్ళి అందలాన్ని ఆయన ఎక్కించడం. ఒకవేళ అటువంటి ప్రార్థన కనుక చేస్తుంటే ఆ ప్రార్థన దేవుడు అసలు వినడు. అసలు ఎదగడానికి, లేదంటే కుటుంబంలో లేదా కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టడానికి ప్రార్థన ఒకటే సరిపోదు. దానికి ఏం కావాలి? మన కష్టం కూడా చూడవాలి. ఎప్పుడు దేవుడు సోమరోల్ని దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించడు. సోమరితనంతో ఉన్న వాళ్ళని దేవుడు తీసుకెళ్ళి తన ప్రజల ప్రధానులతో కూర్చుండబెట్టాడు. చదువుకునే పిల్లలైనా ఏం చదవకుండా, దేవా నువ్వే చూసుకో, నేను అల్లరి చిల్లరిగా ఊరి మీద పడి తిరుగుతాను, నేను చదవను, నాకు చదవాలని ఇంట్రెస్ట్ లేదు, ఎగ్జామ్లో ఏదో ఒక సోది రాస్తాను, నేను ఉన్నతంగా నిలబడాలంటే దేవుడు ఏమంటాడంటే ఎవడరా నువ్వు అని అంటారు. ఒక పక్షి పైకి ఎగరాలంటే ఒక రెక్క ఉంటే ఎగురుద్దా? ఎగరదు. ఏం కావాలి? 2 రెక్కలు కావాలి. ప్రార్థన చేయాలి, ఎట్ ద సేమ్ టైం కష్టపడాలి. మనం చదువుతున్నాము అంటే ఎలా చదవాలంటే ఇంకా ఫస్ట్ మనమే ఉండాలి అన్నట్టుగా చదవాలి తప్ప జస్ట్ పాస్ అయితే సరిపోద్దని చదివేమనుకో అది క్రైస్తవుడి లక్షణం కాదు. మనం ఏ పని చేసినా బెస్ట్ ఇచ్చేటట్టుగా చేయాలి తప్ప ఏదో నామమాత్రంగా చేస్తే సరిపోద్ది అనుకోవడానికి వీలు లేదు. అప్పటి వరకు ఎదురు చూసినప్పుడు దేవుడి కృప వల్ల ఒక మంచి పని మనకు కుదిరింది. ఆ మంచి పని మనకు కుదిరింది కదా, అందులో మనం ఏం చేయాలి? సర్లే కుదిరింది కదా, ఏదో చెయ్యాలన్న పేరుకి మనం పని చేస్తామనుకో అందులో ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి రాదు. యజమానికి జాగ్రత్తగా ఉండాలి. యజమానికి లేదంటే మనకి ఎవరైతే పనిపిచ్చారో వాళ్ళకి నమ్మకత్వంగా మనం పని చేసి పెడితే ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని యజమాని చూడకపోవచ్చేమో కానీ అసలైన యజమాని ఒక ఆయన ఉన్నాడు. పనికి తగిన జీతాన్ని ఇచ్చేటటువంటి ఒక ఆయన ఉన్నారు. ఆయన చూస్తాడు. చేయడానికి నీ ముందన ఏ పనైనా, అది చిన్నదైనా పెద్దదైనా, దాన్ని ఎప్పుడు చిన్న చూపు
చూడొద్దు. దేవుడు నీకు చేయడానికి ఏ పని నీ చేతికి ఇచ్చినా, అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, లేదంటే డైలీ చేసుకునేటటువంటి పని అయినా, ఏ పనినైనా చిన్న చూపు చూడకుండా, నీ శక్తి లోపం లేకుండా నువ్వు కష్టపడగలిగితే దేవుడు చిన్నదాన్ని ఏం చేస్తాడు? ఉన్నతంగా మారుస్తాడు. చిన్న పిల్లోడి దగ్గర ఎన్ని ఉన్నాయంట? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఏమాత్రం దాచుకోకుండా ఏం చేశాడు? ప్రభు పనిలో పెట్టాడు. అవి ప్రభు పనిలో పెట్టాడు. చిన్నవే. దేవుడు ఏం చేశాడు? వాటిని 12 గంపలు మిగిలేటట్టు చేశాడు. మన ముందున్న ఏ పనైనా, ఏ వ్యాపారమైనా, ఏ రంగమైనా చిన్నదే అని చిన్న చూపు చూస్తే ఎప్పటికీ కూడా ఎదగలేవు. ఎప్పటికీ కూడా మన కుటుంబాన్ని కానీ, మనము కానీ పై స్థాయికి వెళ్ళలేము. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చేయడానికి నీ చేతికి వచ్చినటువంటి ఏ పనినైనా, ఏ వ్యాపారమైనా, ఏ శ్రమైనా, ఏ కష్టమైనా నీ శక్తి లోపం లేకుండా కష్టపడు. ఆ కష్టాన్ని ఎవరు చూస్తారు? దేవుడే చూస్తాడు. అందుకనే ఒక మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యమనిస్తుందంట. ఐశ్వర్యమనిస్తుంది. ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే, నువ్వు సోమరోళ్ళలాగా కానీ, పనికి దొంగలా కానీ ఉంటే ఆ ఐశ్వర్యం రాదు. నీకు ఎవరు నిన్ను నమ్మి నీ చేతిలో పని పెట్టినా నమ్మకత్వాన్ని కోల్పోకుండా కష్టపడు. ఖచ్చితంగా పరలోకమందున్న చూస్తున్నటువంటి ఆ తండ్రి నీకు తగిన సమయంలో నీ చిన్న కష్టానికి పెద్ద ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. అలా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఏమవ్వాలి? కష్టపడాలి. కష్టపడాలి. ఇంట్లో కూర్చుని ఎప్పుడు పని వస్తుందా, ఎప్పుడు పని వస్తుందా, ఎప్పుడు పని, అప్పుడే వెళ్దామంటే ఏం రాదు. వెళ్ళి ఏం చేయాలి? వెతుక్కోవాలి. పనిని వెతుక్కుంటే దేవుడు ఖచ్చితంగా సహాయాన్ని చూపిస్తాడు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరినైనా, దావీదు గారు యుద్ధం చేశారు, దేవుడు చూసుకుంటాడులే అని ఊరుకున్నాడా? ఒక మాట అన్నారు వెళ్ళేటప్పుడు, యుద్ధము యెహోవాదే అని ఊరుకోలా. వడిసెలతో ఏం చేశారు? రాళ్ళు నింపి దాన్ని ఏం చేశాడు? ఫిలిస్తీయుడి మీదకి ఇసిరాడు, గొలియాతు మీదకి. అప్పుడు కార్యం జరిగింది. అంటే దేవుడి సహాయము ఉంది, దావీదు గారి కష్టము కూడా ఉంది. మన జీవితం కూడా అంతే. మనం కష్టపడాలి. కష్టపడిన దాన్ని ఏం చేయాలి? దేవుడికి మనం ఏం చేయాలంటే నమ్మకత్వంగా మనము ఉండాలి. నమ్మకత్వంగా ఉండాలి. అలా మనం కష్టపడకుండా ఏమీ జరగదు. అందుకని ఒక మాట ఉంటుంది, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, 128వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ వచనం. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఏమంటున్నారు ఇక్కడ? నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించాలి. అసలు అనుభవించాలంటే ఫస్ట్ ఏం చేయాలి? సంపాదించాలి. సంపాదించకుండా వ్యసనాల బారిన పడి, ఏమాత్రము కూడా కష్టపడకుండా సోమరిపోతులాగా గాలికి తిరుగుతూ ఉంటే దేవుడు ఆ కష్టార్జితము అసలు ఆశీర్వదిస్తాడు? అసలు ఆడు ఎక్కడ కష్టపడుతున్నాడు ఆశీర్వదించడానికి? కష్టపడితేనే దేవుడు అందుకే ఇక్కడ కష్టార్జితాన్ని ఏం చేస్తావు? అనుభవిస్తావు. అనుభవించాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. ఆ కష్టంలో ఎవరు సహాయం చేస్తారు? దేవుడు సహాయం చేస్తారు. ఎప్పుడైనా మనం దేవుడి మీద నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించేటట్టు దేవుడు చేస్తాడు. ఊరికినే దేవుడు ప్రజల ప్రధానులతో కూర్చోబెట్టాడు. నమ్మకత్వాన్ని కోల్పోకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థానంలో కూర్చోబెడతాడు. అలా ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన కళ్ళకి ఎదురుగుండా కనపడేది ఎవరు? యోసేపు గారు. యోసేపు గారి జీవితాన్ని మనం ఒకసారి చూస్తే ఆయన కలగనేవాడు, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలి. ఏంటా కలలంటే, నేను కలగంటున్నప్పుడు 12 పరుగులు ఉన్నాయి, ఒక పరుగు లేచి నిలబడింది, మిగిలినవన్నీ ఏంటి? నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి. తర్వాత సూర్యచంద్ర నక్షత్రములు కూడా ఏమవుతున్నాయంటే నాకు సాష్టాంగ పడుతున్నాయి అన్నట్టుగా కలలు కంటారు ఆయన. అలా కలలు కంటుంటే అన్నలు అన్నారు, ఏంటి నేను మన తల్లిదండ్రులు నీకు నమస్కరిస్తామా అని ఏం చేశారంటే ఎగతాళి చేశారు. ఏంటి నిశ్చయంగా నువ్వు మమ్మల్ని ఏలేస్తావా? నువ్వు మాకంటే ఉన్నతంగా నిలబడిపోతావా? మాకంటే అభివృద్ధి చెందిపోతావా అని ఏం చేశారంటే యోసేపు గారిని హేళన చేశారు, అపహాస్యం చేశారు, నవ్వుల పాలు చేశారు. ఎవరు? బయటోళ్ళ అన్నలే.
అప్పుడు నుంచి కక్ష కట్టారు వాళ్ళు. ఇదిగో కలలకు అనేవాడు వస్తున్నాడు అని పేరు కూడా మార్చేశారు. ఆయన పేరేంటి? యోసేపు. వీళ్ళు ఎలా పిలుస్తున్నారు? కలలకు అనేవాడు వస్తున్నాడు రోయ్ అని అనుకుంటున్నారు. అలాగా తండ్రి ఏం చేశాడంటే, అన్నలు ఎలా ఉన్నారో చూసిరారా అని పంపారు. వాళ్ళ క్యారేజ్ కూడా పట్టుకెళ్ళరా అన్నారు. ఇప్పుడు అన్నలకి ఏం పట్టుకొస్తున్నాడు ఈయన? క్యారేజ్ పట్టుకొస్తాడు. అలా దూరం నుంచి చూసి అంటున్నారు, కలలకు అనేవాడు వస్తున్నాడు అని అన్నారు. తర్వాత ఏం చేశారంటే, వీడిని ఎలా కాదు, వీడిని చంపేయాలి అని అనుకున్నారు. ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో పడేశారు. మరలా ఏం చేశారంటే, ఇది కరెక్ట్ కాదు అని బయటికి తీసేసి ఇష్మాయిలీలు వెళ్తుంటే వాళ్ళకి ఏం చేశారు? అమ్మేశారు. ఆ ఇష్మాయిలీలు ఏం చేశారు? ఐగుప్తీయులకి బానిసగా అమ్మేశారు. ఇప్పుడు ఎక్కడన్నా ఆ దేశం ఏంటో తెలుసా ఆయనకి? తెలియదు. జాగ్రత్తగా వినాలి. ఇందాక మనం జఫన్యా గ్రంథంలో చదువుకున్నదంటే, ఏ ఏ దేశాలలో అవమానం పొందుతారో ఆయా దేశాలలో, అదే స్థలాలలో ఏం చేస్తాను నేను? రెట్టింపు ఘనతకి పాత్రులుగా నేను చేస్తాను. రెట్టింపు ఘనతనిస్తాను, అవమానాన్ని కొట్టివేస్తాను, ఖ్యాతినిస్తాను, మంచి పేరునిస్తాను. ఈ వాగ్దానాన్ని మర్చిపోకూడదు. యోసేపు గారు ఏం చేశారంటే, దేశం కాని దేశానికి, అసలు ఎవరో ఉన్నారో కూడా తెలియనటువంటి ఆ దేశానికి ఏమయ్యారు? ఈయన అమ్మబడ్డారు. అమ్మబడిన తర్వాత అక్కడ పోతీఫర్ ఇంట్లో ఏం చేశారు? పనికి వెళ్ళారు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఏం చేశాడని గృహ నిర్వాహకుడిగా ఆయన్ని చేశాడు. అంటే బానిసగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏమయ్యాడు? గృహ నిర్వాహకుడు అయ్యాడు. ఆ గృహ నిర్వాహకుడు అయినప్పుడు ఏమైందంటే, పోతీఫర్ భార్య వలన ఇబ్బందులు పడతాడు. ఆ అబద్ధపు తీర్పుకి, అన్యాయపు తీర్పుకి ఏమవుతాడు? బలవుతారు. ఆయన నిజంగా తప్పు ఏమన్నా ఆయన చేశారా? చేయలేదు. దానివల్ల ఏమవుతారంటే జైలు పాలు అవుతారు. ఒక విషయం మనం ఆలోచిస్తే, జైలు పాలు అవ్వడం మాత్రమేనా, లేదంటే ఆయన క్యారెక్టర్ కూడా బ్యాడ్ అయిందా? ఖచ్చితంగా క్యారెక్టర్ బ్యాడ్ చేస్తారు. ఎలాగంటే, ఇదిగో మన యజమాని భార్యని ఈయన పట్టుకున్నాడు అని అందరూ కూడా ఏం చేస్తారు? ఆయన్ని ఖచ్చితంగా నిందిస్తారు, లేదంటే ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడతారు. ఒక పక్కనేమో లైఫ్ పోయింది, జైల్లోకి వెళ్ళిపోయారు. ఇంకో పక్కన క్యారెక్టర్ కూడా పోయింది. ఇప్పుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత నిందలు, అవమానాలు, ఇది ఆయన జీవితం. వీటన్ని పరిస్థితుల్లో అసలు ఈయనకి ఆ ఊరిలో కానీ ఆ దేశంలో కానీ ఎవరన్నా తెలుసా? ఈయనకి తెలియదు. ఇంకా ఈయన అనుకుని ఉండొచ్చు, ఇంకా నా చాప్టరు అయిపోయింది. ఎందుకంటే దేశంలో తన సొంత జనం ఉన్నప్పుడే నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం చేయలేనటువంటి పరిస్థితి. దేశం కానీ దేశం వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏమయ్యారంటే జైలు పాలయ్యారు. ఆయన ఏం చేశారు అంటే, ఎవరిని ఆశ్రయించాల, సమస్తాన్ని మార్చగలిగినటువంటి ఆ దేవుణ్ణి ఆశ్రయించారు. ఆ దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు జైల్లో నుంచి డైరెక్ట్ సరాసరి ఎక్కడికి వెళ్ళారు? ఈయన రాజు దగ్గరికి వెళ్ళారు. ఎవరా రాజు అంటే, ఐగుప్తు దేశాన్ని ఏలుబడి చేస్తున్న రాజు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు పరిస్థితి చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయం. ఆదికాండం 41వ అధ్యాయం. ఫరోకి కొన్ని కళలు వస్తాయి. ఆ కళలు వచ్చినప్పుడు ఈయన పిలిచి అడుగుతారు. 41వ అధ్యాయము ఆదికాండం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరోకి ఒక కళ కనేను. అందులో అతడు ఏటి దగ్గర నిల్చుండగా ఒక కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు దాని అర్థమేం తెలియనప్పుడు అందరినీ పిలిపిస్తాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి అందరినీ. ఎవ్వరు దానికి సంబంధించినటువంటి భావం చెప్పలేకపోతారు. అప్పుడు ఒక ఆయన ఉన్నాడని చెప్పి యోసేపు గారిని ఎక్కడ తీసుకొస్తారు? ఇప్పుడు రాజు సముఖంలోనికి తీసుకొస్తారు. అప్పుడు ఒక ఎక్సలెంట్ మాట అంటారు యోసేపు గారు. 16వ వచనం. యోసేపు అడుగుతున్నారు. 15 నుంచి చదువుదాం. 15 నుంచి. ఫరో యోసేపుతో, నేను కల కంటిని, దాని భావమును తెలుపగల వారెవరూనూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పాను. అప్పుడు ఏమనాలి? నిజమే, నా అంతటోడు లేడు. నేను చెప్పినట్టు కలభావము ఎవడో కూడా మనమైతే అలా అంటాం. ఈయనేమన్నారు చూద్దాం. యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పి. క్రెడిట్ ఎవరికి ఇస్తున్నాడు? ఈయన దేవుడికి ఇస్తున్నాడు. అదే మనమైతే ఏం చేస్తాము? క్రెడిట్ అంతా మనమే చేసామని మన జోబులే వేసుకుంటాం. కానీ ఈయన ఏం చేస్తున్నాడు? దేవుడే నీకు మంచి తీర్పుని, మంచి సమాధానాన్ని ఇస్తాడు. ఎప్పుడైతే దేవుడి మీద భారం వేశారో, కలభావం అంతా చెప్పేసరికి రాజు ఏమంటున్నాడు చూద్దాం. 39వ వచనం. 38 నుంచి చదువుదాం. అతడు తన సేవకుల్ని చూసి అంటున్నాడంట, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుణ్ణి కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానములు గలవాడెవరును లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండుము. ఎలా వచ్చాడు నా దేశానికి?
బానిసగా వచ్చినప్పుడు ఇప్పుడు ఏమైపోతున్నారు? అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందురు, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడనై ఉందనని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. అదే దేశంలో ఆయన స్టార్టింగ్ పరిస్థితి ఏంటి? బానిస. ఇప్పుడు ఆ దేశం అంతటి మీద ఏం చేశారంట? అధికారిగా ఇంకా చూడండి 42వ వచనం. ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథము మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేశారు. ఏం చేయమంటున్నారు? వందనాలు చేయమంటున్నారు. ఇదే వ్యక్తి మీద కొన్ని సంవత్సరాల క్రితం ఏముంది? నింద ఉంది. ఏంటా నింద అంటే పోతీఫర్ భార్య, ఈ పోతీఫర్ భార్య పట్ల ఈయన చెడుగా ప్రవర్తించాడు అనేటటువంటి నింద ఉంది. ఆ నింద ఎంతకాలం ఉంది? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాలే. కానీ ఆయన ఘనత మాత్రం శాశ్వతంగా అందరికీ తెలిసిపోయింది. మన దేవుడు ఎలాంటి వారు అంటే, ఏ ఏ ప్రదేశాలలో అయితే అవమానాలు పొందారో, నిందలు పొందారో, అదే ప్రాంతంలో ఏం చేస్తాడు దేవుడు? రెట్టింపు ఘనత యోసేపు గారికి కలిగిందా లేదా? కలిగింది. నిందల పాలయ్యాడు. ఇంకా చెప్పాలంటే తన అనుకున్న వాళ్ళు ఏం చేశారు? ఆయన వెనకాలండి వెన్నుపోటు పొడిచారు. దేవుడు ఏం చేశాడంటే వచ్చి వాళ్ళందరూ వచ్చి ఈయన కాళ్ళ మీద పడేటట్టుగా దేవుడు చేశాడు. ఎప్పుడు జరిగింది ఇదంతా అంటే, ఈయన వాళ్ళ గురించి ఏం మాట్లాడినప్పుడు దేవుడు కలగజేసుకున్నాడు కాబట్టి జరిగింది ఇది. మన జీవితంలో కూడా అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా అవన్నీ ఎవరికి అప్పచెప్పాలి? దేవునికే అప్పచెప్పాలి. అన్యాయంగా ద్వేషించబడుతున్నా, అన్యాయంగా అవమానాల పాలవుతున్నా, అన్యాయంగా నిందల పాలవుతున్నా, నీకు అవమానం కలిగినప్పుడు కానీ ఎప్పుడు కూడా జీవితంలో తొందరపడద్దు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు కుటుంబం కూలిపోయేటట్టుగా చేస్తాయి. బిడ్డలను అనాథలను చేసేస్తాయి. ఎప్పుడు అవమానం కలిగినా, ఎప్పుడు నిందలు వస్తున్నా తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోవద్దు. సౌలు గారి జీవితంలో కూడా అలాంటి వారే ఉన్నారు. సౌలుని దేవుడు రాజుగా ఎన్నుకోవడానికి ఆయన చూసినటువంటి మొట్టమొదటి క్యారెక్టర్ ఏంటి అంటే, ఆయన అవమానాలని లెక్క చేసేవాడు కాదు. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయం. ఇశ్రాయేలీలు అందరూ వచ్చి మాకు ఒక రాజు కావాలి, మమ్మల్ని ఏలడానికి ఒక రాజు కావాలి అని అడిగినప్పుడు సమూయేలు గారు దేవుని ప్రార్థించినప్పుడు దేవుడు ఒక ఆయన్ని ఎన్నుకుంటారు. ఆయన పేరే సౌలు. ఈ సౌలు ఎవరు అంటే ఇశ్రాయేలీలందరిలోనూ కూడా మొట్టమొదటి రాజు ఆయన. ఇప్పుడు ఇశ్రాయేలీలు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. ఎవరు ఏర్పాటు చేసుకున్నారు? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 10వ అధ్యాయము 21వ వచనం. బెన్యామీను గోత్రమును వారి ఇంటి కూటముల ప్రకారము అతడు సమకూర్చగా మద్రి ఇంటి కూటమే ఏర్పడాను. తరువాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడాను. అయితే జనులు అతను వెతికినప్పుడు అతడు కనబడలేదు. అప్పుడు ఏమవుతుందంటే 23వ వచనం. వారు పరిగెత్తుకుపోయి అక్కడి నుంచి అతన్ని తోడుకుని వచ్చిరి. అతడు జనసమూహంలో నిల్చున్నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడిగా కనబడాను. అప్పుడు సమయంలో జనులందరిలో యెహోవా ఏర్పరిచిన వానిని మీరు చూచితిరా? జనులందరిలో అతని వంటి వాడు ఒకడు లేడని చెప్పగా జనులందరూ బొబ్బలు పెట్టుచు రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేశారు. రాజు చిరంజీవి అగునుగాక అని కేకలు వేసానంటే అప్పటి వరకు రాజు అని ఉన్నవాడి పేరు చిరంజీవి అయిందనా? కాదు. రాజు చిరకాలము కూడా జీవించాలని జనులందరూ కేకలు వేస్తున్నారు. ఎవరిని చూసి? సౌలుని చూసి. సౌలు ఎందులోనూ తక్కువ కాదు. ఒకవేళ ఆ దేశంలో హైట్కి సంబంధించినటువంటి పోటీ పెడితే మొట్టమొదటి ఎవరు వస్తారంటే ఫస్ట్ సౌలే వస్తారు. ఒకవేళ ఆ దేశంలో అందానికి సంబంధించిన పోటీ పెడితే ఎవరు వస్తారు? సౌలు. ఒకవేళ ఆ దేశంలో ధనికుడిగా ఉన్నటువంటి వారికి పోటీ పెడితే ఎవరు వస్తారు? ముందు సౌలే వస్తారు. చూద్దాం 9వ అధ్యాయం 1వ వచనం. అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు కీషు అను బెన్యామీనుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడగు ఒక
బెన్యామీనీయుడు. ఎవరంట? కీషు భాగ్యవంతుడు అంటే డబ్బున్నవాడు. నెక్స్ట్ మాట, అతనికి సౌలు అని ఒక కుమారుడు ఉండేను. ఇప్పుడు తండ్రి ధనవంతుడైతే కొడుకు ధనవంతుడే. సౌలు అను ఒక కుమారుడు. ఎంతమంది కుమారులు? ఒక కుమారుడు. కాబట్టి ఆస్తంతా ఎవరిది? ఆ ఒక్క కుమారుడిదే. అతను ఎలాంటివాడంట? అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు. ఇశ్రాయేలీలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు. అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవు. ఇప్పుడు ఇందులో అన్న తక్కువ అయినా, ధనం చూస్తే ధనం ఉంది, పోనీ అందం ఏమన్నా తక్కువ అంటే అందం ఉంది, హైట్ ఏమన్నా తక్కువ అంటే హైట్ ఉంది. జనులందరూ చూసి జేజేలు కొడుతుంటే కొంతమంది ఉన్నారంట. కొంతమంది ఎవరా కొంతమంది అంటే 10వ అధ్యాయం 27వ వచనం. 10వ అధ్యాయం 27వ వచనం. పనికి మాలిన వారు కొందరు ఈ మనుషుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనొచ్చు అతనిని నిర్లక్ష్యము చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరుకున్నాడు. ఎవరంట వాళ్ళు? పనికి మాలిన వారు కొందరు. నిజంగా ఈయన రాజుగా సూట్ అవడా? అవుతాడు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట? నిర్లక్ష్యం చేస్తున్నారంట, పట్టించుకోవట్లేదంట. అంటే అవమానం పడుతున్నారు, ఆయన అవమానిస్తున్నారు. కానీ సౌలు గారిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన గుణం ఏంటంటే అవన్నీ ఆయనకి వినపడుతున్నా ఎలా ఉన్నాడంట? అతడు చెవిటివాడైనట్టు అలాగని చెవిటివాడా కాదు, చెవిటివాడైనట్టు ఊరుకున్నాడంటే విన్నవి ఏం చేస్తున్నాడు ఆయన? తలకి ఎక్కించుకుంటులా, హృదయంలోకి ఎక్కించుకుంటులా. అనుకోండి. అలాంటి వారిని మన జీవితంలో కూడా మన ఏ తప్పు లేకపోయినా, మన ప్రమేయం లేకపోయినా ఊరికినే మన కోసం నిందించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని బైబిల్ ఏమంటుందంటే పనికి మాలిన వారు కొందరు. ఎలాంటి వారంట? పనికి మాలిన వారు కొందరు. అలాంటి వాళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం వాళ్ళతో వాదన పెట్టుకోకూడదు. ఆ పనికి మాలిన వాళ్ళని ఏమంటుంది అంటే కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 39వ అధ్యాయము 1వ వచనం. 39వ అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపం చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుందును. భక్తిహీనులు నా ఎదుటనున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందును అనుకుంటున్నాను. ఏం చేస్తానంటున్నారు? చిక్కాన్ని పెట్టుకుంటానంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను తిరిగి మాట్లాడను. ఎందుకంటే అలా మాట్లాడితే ఏమవుతుందంటే మనమే అగౌరవ పాలవుతాం. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి అన్నం తినకపోయినా నిద్ర పడుతుంది. కానీ ఎప్పుడు నిద్ర పట్టదంటే 64వ కీర్తన 3వ వచనం. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు ఎందుకు పదును పెడతారు? ఆ నాలుకతో కనపడిన వాళ్ళు అందరినీ కూడా చీల్చడానికి. అలాంటోడు ఎదురుగుండా ఉంటే అలాంటోళ్ళని వాక్యం అంటుంది పనికి మాలినోళ్ళు అని అంటుంది. అలాంటోళ్ళు ఎదురుగుండా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఒకటి, చెవులకి పని పెట్టకూడదు. ఒకవేళ పని పెట్టినా అవి హృదయంలోకి వెళ్లకుండా ఆపేయాలి. రెండవది, నోటికి పని పెట్టకూడదు. ఎప్పుడైతే మనము ఇన్వాల్వ్ అవ్వకుండా దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తామో అప్పుడే మన అవమానానికి కానీ, మన నిందలకు కానీ, లేదంటే మనం పడుతున్నటువంటి మాటలకి కానీ దేవుడు రెట్టింపు ఘనతని, ఖ్యాతిని, రెట్టింపు పేరుని మనకి అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం మాట్లాడేమో ఏమవుద్ది? గొడవ పెరుగుద్ది తప్ప దాంట్లో ఎక్కడా కూడా మనకి ఆన్సర్ అనేది కనపడదు. ఎప్పుడు మన వ్యాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలి? దేవునికి అప్పచెప్పాలి. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయన ఎంత నీతిగా బ్రతికినా ఏమన్నారంటే తిండిపోతున్నారు, తిరుగుబోతున్నారు, దెయ్యం పట్టినవాడన్నారు, మతి చెల్లించినవాడు అని అన్నారు. నిజంగా అవన్నీ ఆయనకున్నాయా? ఆ గుణాలన్నీ ఆయనకున్నాయా? లేవు. కానీ ఆయన ఏం చేశాడంటే న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి అప్పచెప్పుకున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన 22 నుంచి చదువుతాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటని ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని ఉన్నతముగా చేశారు. ఎవ్వరి జీవితంలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు చేశారు.
ఇది ఎప్పుడు జరుగుతుందంటే అవమానాలని, నిందల్ని నిర్లక్ష్య పెట్టి దేవుణ్ణి మనం లక్ష్య పెడితే ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థానంలో తగిన సమయంలో దేవుడు సమాధానాన్ని దేవుడే ఇస్తాడు. దానికోసం వేచి చూడాలి. మన ప్రమేయం లేకుండా అన్యాయంగా ద్వేషింపబడుతున్నా, అన్యాయంగా అవమానాలు పాలవుతున్నా, అన్యాయంగా నిందలు పాలవుతున్నా, అన్యాయంగా మాటలు పడుతున్నా జీవితంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలని తీసుకోవద్దు. ఆ వ్యాజ్యాన్ని న్యాయముగా తీర్పు తీర్చే, అన్యాయముగా నువ్వు దూషించబడుతుంటే న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి మన వ్యాజ్యాన్ని ఏం చేయాలి? అప్పచెప్పాలి. ఆ దేవుడు ఎలాంటి వారు అంటే ఏ ఏ దేశాలలో అవమానించబడతారో, ఏ ఏ ప్రదేశాలలో అవమానించబడతారో అదే ప్రదేశాలలో ఏం చేస్తాడు దేవుడు? రెట్టింపు ఘనతని అనుగ్రహిస్తాడు. రెట్టింపు ఘనతని. యోసేపు గారు అదే ప్రదేశంలో ఒక అనాథగా, ఒక అభాగ్యుడిగా, ఒక బానిసగా వచ్చాడు. అధికారిగా నిలవబడ్డాడు. వచ్చినటువంటి ఆయన నిందల పాలయ్యారు. ఆయన క్యారెక్టర్ని బ్యాట్ చేశారు. ఏం చేశారు? ఫరో రథం ఎక్కేటటువంటి పరిస్థితుల్లోకి దేవుడు తీసుకెళ్ళాడు. అలా రథం ఎక్కి వెళ్తుంటే అందరూ ఏమంటున్నారు? జేజేలు కొడుతున్నారంట. అవమానించినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జేజేలు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దేవుడు అదే మన జీవితంలో కూడా చేస్తాడు. ఎప్పుడు ఆయన్ని మనము ఇన్వాల్వ్ చేసినప్పుడు రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు. 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది ఎవరవిడి? రక్తస్రావం గల స్త్రీ. అప్పుడున్నటువంటి యూదుల సాంప్రదాయం ప్రకారం ఆవిడని ఎవ్వరు కూడా ముట్టుకునేవారు, చాలా హీనంగా చూసేవారు. కానీ ఒక్క క్షణంలో ఏమైంది? ఆ దీర్ఘకాలం నుంచి పడుతున్నటువంటి అవమానం అంతా కూడా ఏమైంది? ఒక్క క్షణంలో తొలగించబడింది, మాయమైపోయింది. ఆవిడ బాధే కాదు, శారీరక బాధే కాదు, మానసిక బాధను కూడా దేవుడు ఏం చేశాడు? తొలగించాడు. ఒక సాధారణమైనటువంటి అమ్మాయి ఎస్తేరు రాజ్యాన్ని ఏలేటటువంటి రాణిగా దేవుడు మార్చాడు. మన దేవుడు ఎలాంటి వారు అంటే తన ప్రజల ప్రధానులతో ఏం చేస్తాడంట? బీదలని, పెంట కుప్పల మీద పడి ఉన్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? కూర్చుండబెడతాడు. లేవనెత్తి కూర్చుండబెడతాడు. అలా కూర్చుండబెట్టాలి అంటే మనం ఇంట్లో చేతులు కట్టుకుని కూర్చుంటే పనులేమీ జరగవు. మనం కష్టపడాలి, దేవుని మీద భారం వేయాలి. ఆ పరిస్థితుల్లో, మన జీవనాన్ని కొనసాగిస్తున్న పరిస్థితుల్లో నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, మన కాని మాటలు మనం పడాల్సిన పరిస్థితి ఉంటుంది, అనవసరమైనటువంటి మాటలు మనం పడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే అవమానాలు పాలయ్యావో దేవుడు అక్కడే రెట్టింపు ఘనతని దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అదే మనం బైబిల్లో చూసినటువంటి కొంతమంది జీవితపు సాక్ష్యాలు. దేవుడి కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయును గాక. ఆమేన్.